ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత ముఖ్యమో, పదవి విరమణ పొందిన తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంతకంటే ముఖ్యం. ఇది కేవలం ఒక కాగితం కాదు. మీ జీవితకాల సేవకు గుర్తింపుగా ప్రభుత్వం మీకు మంజూరు చేసిన పెన్షన్‌కు అధికారిక ఆధారం. పీపీఓపై సరైన అవగాహన, దాన్ని భద్రపరచుకోవడంలో చూపే శ్రద్ధ మరియు అందులోని వివరాలను సరిచూసుకోవడం మీ భవిష్యత్ ఆర్థిక భద్రతకు, మీ తదనంతరం మీ కుటుంబ సభ్యుల భరోసాకు అత్యంత కీలకం. ఈ సమగ్ర కథనంలో పీపీఓకు సంబంధించిన పూర్తి వివరాలను వివరిస్తున్నామండి. ఇక పీపీఓ అంటే ఏంటి? పీపీఓ అనేది అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం వారు మీ పెన్షన్‌ను మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులు. మీరు పదవి విరమణకు ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్‌ను సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ శాఖ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపుతారు. వారు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మీ పెన్షన్‌ను ఖరారు చేస్తూ పీపీఓను జారీ చేస్తారు. అలాగే ఏజీ ఆఫీస్ వారు పీపీఓ కాపీలను కొన్ని శాఖలకు పంపుతారు. ఒక పర్సనల్ కాపీని మీకు రిజిస్టర్ పోస్టులో పంపుతారు. ఒక కాపీ మీ సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ శాఖాధిపతికి డీడీఓకు పంపుతారు. ఒక కాపీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపుతారు. అలాగే మరో కాపీ మీరు పెన్షన్ పొందే సబ్ ట్రెజరీ కార్యాలయానికి పంపుతారు. ఇక మీకు వచ్చిన పర్సనల్ కాపీపై ఎస్టీఓ గారు అవసరమైన ఎండార్స్మెంట్ రాసి ధృవీకరించి మీకు తిరిగి ఇస్తారు. ఈ ఒరిజినల్ పీపీఓను మీరు అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అలాగే పీపీఓ అనేది కేవలం 1-2 పేజీలే అయినా దాన్ని మీ పెన్షన్ జీవితానికి సంబంధించిన ఒక పూర్తి స్థాయి రిజిస్టర్‌గా తయారు చేసుకోవడం చాలా తెలివైన పని. ఇక ఇది ఎలా తయారు చేయాలంటే మీ పూర్తి పేరు, హోదా, పదవి విరమణ తేదీ, పే స్కేల్, పుట్టిన తేదీ, పూర్తి చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, బ్లడ్ గ్రూప్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారంతో ఒక పేజీని అందంగా టైప్ చేసి లేదా రాసి ముందుగా ఉంచండి. ఇక మీ ఒరిజినల్ పీపీఓకు ముందు వెనక దళసరి ప్లాస్టిక్ షీట్లు పెట్టండి. ఇక దీనికి మీ ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదట పేజీల జిరాక్స్ కాపీలను జత చేయండి. తర్వాత ఒక 10 ఖాళీ ఏ4 పేపర్లను జత చేయండి. వీటన్నిటిని కలిపి ఒక మంచి టైపింగ్ చేయించి భద్రపరచుకోండి. ఇక భవిష్యత్తులో వచ్చే పీఆర్సీ ఫిక్సేషన్లు, రివైజ్డ్ పెన్షన్ల వివరాలు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ మంజూరు వివరాలు వంటి ముఖ్యమైన అంశాలను ఈ ఖాళీ పేజీలతో ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రతి పెన్షనర్ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి సర్వీస్ పెన్షనర్ అయిన మీ పేరు, పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. అలాగే ఫ్యామిలీ పెన్షనర్‌గా మీ జీవిత భాగస్వామి పేరు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా సరిగ్గా నమోదైందా అనేవి కూడా చూసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదైందా? ఇది ఏక్యూపీ మంజూరుకు చాలా ముఖ్యం. అలాగే మీ పీపీఓలో ఈ 3 మొత్తాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. వాటిని గమనించండి. అవేంటంటే మీరు జీవించి ఉన్నంత కాలం పొందే బేసిక్ పెన్షన్, అలాగే సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి కుటుంబానికి కొంతకాలం పాటు అంటే 7 సంవత్సరాలు లేదా పెన్షనర్‌కు 67 ఏళ్లు వచ్చే వరకు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. ఈ కాల పరిమితి మీ పీపీఓలో సరిగ్గా నమోదైందా లేదో చూసుకోవాలి. అలాగే ఈఎఫ్‌పీ కాలం ముగిసాక జీవితాంతం చెల్లించే పెన్షన్. ఇక పీపీఓలో తప్పులుంటే సరిచూసుకోవడం ఎలా? ఇక మీ పీపీఓలో మీ వివరాలు లేదా మీ జీవిత భాగస్వామి వివరాలు తప్పుగా నమోదైతే తర్వాత చూద్దాంలే అనే ధోరణి అస్సలు వద్దు. మీరు జీవించి ఉండగానే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం మరియు మీ కుటుంబానికి మీరు చేసే అతిపెద్ద సహాయం. అలాగే ఇక మీ ఒరిజినల్ పీపీఓ పోయినట్లయితే ఆందోళన పడవలసిన అవసరం లేదు. మీ ఎస్టీఓ గారి ద్వారా నిర్దిష్ట ఫీజు చెల్లించి డీడీఓకు దరఖాస్తు చేసుకుంటే ఏజీ ఆఫీస్ నుండి డూప్లికేట్ పీపీఓను పొందవచ్చు. పీపీఓ మీ పెన్షన్ జీవితానికి ఆయువు పట్టు. దాన్ని భద్రంగా దాచుకోవడం, అందులోని వివరాలను సరిచూసుకోవడం, తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ భవిష్యత్తుకే కాక మీ తదనంతరం మీ కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి ఎంతగానో దోహదపడుతుంది.